ఉంటే వాళ్ళు దాని రీతిలో స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు స్పందించడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించదు, ఇంకెవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న అంశము బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. వచ్చినప్పుడు మాత్రమే దానికి లీగల్ ఎంటిటీ ఉంటది అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నది, ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో వేరే పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కరెక్ట్ గా అంది. మనం మరి మీడియా ట్రయలో లేదా సోషల్ మీడియా ట్రయలో ఆ థంబ్నెయిల్స్ అట్లా పెట్టడమో కరెక్టా? ఇప్పుడు వాళ్ళు బేర్ చేసుకోవాల్సిందే. మరి మనము మీరు బురద జల్లుతాం, మీరు కడుక్కోండి అంటే అది కరెక్ట్ కాదు కదా. అది ఎవరి ఇప్పుడు అది ట్రోల్స్ విషయంలో గానీ ఇతరత్ర థంబ్నెయిల్స్ విషయంలో గానీ ఇప్పుడు మహా న్యూస్ మీద జరిగిన దాడి విషయంలో కూడా దాడిని ఖండిస్తాం తప్పితే ఇప్పుడు వాళ్ళని డిగ్రేడ్ చేయడాన్ని ఎవరు కూడా దాన్ని ఏమి అప్రిషియేట్ చేయరు కదా. అది దాడి చేయడం అప్రజాస్వామికం అనే ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకున్న ఏ రూట్ నైనా వాళ్ళు ఎంచుకునే హక్కు ఉన్నది. కానీ అప్రజాస్వామ్యంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా దాన్ని ఆ కోణం నుంచి విమర్శిస్తే మనోళ్ళు ఆంధ్ర మీడియాకి ఏదో కాంగ్రెస్ వాళ్ళు అనుకూలం అని చెప్పి ప్రచారం చేసుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ జరుగుతున్న గరిబ ఏంటిది, అసలు జరగాల్సింది ఏంటిది? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అంటే జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయింది కదా. రేపు ఎక్కడైనా అంతే, అక్కడ కూడా జరిగితే ఎవరైనా వేస్తే సిట్ వేసిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు హిమాచల్ ప్రదేశ్ లో సుక్కు గారి గవర్నమెంట్ పోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకో, బీజేపీ గవర్నమెంట్ దాని మీద సిట్ వేస్తే అది వ్యాలిడిటీ లేకుంటే స్క్రాష్ అవుతుంది కదా. కాబట్టి అలాంటి ఇప్పుడు దేనికైనా ఇప్పుడు మీరు ఒకసారి మన ఎలక్ట్రిసిటీ కమిషన్ మీద వేసిన నరసింహారెడ్డి గారు ఒక రోజున వారు ప్రెస్ మీట్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది, వారిని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఘోష్ గారు అదేం ప్రయత్నం చేయట్లేదు, లేదంటే ఇప్పుడున్న మా సిట్ కూడా ఎవరేం బయటికి చెప్పట్లేదు. ఈ రోజు రాజకీయ పక్షాలుగా పోయి వచ్చిన వాళ్ళు చెప్పే అంశాలని ఏ విధంగా ప్రామాణికంగా తీసుకుంటారు అనే దాని విషయంలో ఆయా పార్టీల యొక్క అంచనాలు ఎట్లుంటే అట్లా ఉండని. కానీ నేనంటున్నది ఏంటంటే రాజకీయ విమర్శలకు ప్రత్యారోపణలకు పరిమితం అవుతున్న వాటిని కాస్త ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, క్యారెక్టర్ అసాసినేషన్ అదే అక్కడే ప్రాబ్లం, బిలో ది బెల్ట్ కొట్టడమే ప్రాబ్లం అంటా నేను. అది మనం ఇప్పుడు దాన్ని జడ్జి చేసుకోవాలి ఎవరైనా, ఏ మీడియా అయినా. మీడియా మీన్స్ నేను ఏ పొలిటీషియన్ అయినా బిలో ది బెల్ట్ కొట్టడాన్ని నేను తప్పంట. ఇప్పుడు నేనేమంటున్నా, అది రేవంత్ రెడ్డిని కొట్టినా కేటీఆర్ ను చేసి కొట్టినా ఇక్కడ రాజకీయ పరంగా విమర్శలు అనేది సాధ్యం. అది ఎవరిని కొట్టినా, బండి సంజయ్ కొట్టినా, ఎవరిని బిలో ది బెల్ట్ కొట్టినా అది తప్పని నేను అంటా. నేనేమంటున్నా, మన వాళ్ళు కూడా సంయమనం పాటించాలంటున్న మీడియా కూడా, అది మెయిన్ స్ట్రీమ్ అయినా సోషల్ మీడియా అయినా ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఏదైనా ఒక అభిప్రాయానికి వచ్చే ముందు దానికి ఉండే లీగల్ స్టాంటిటీని కూడా చేసుకోవాలి, అవతల హక్కులను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇక్కడ జరుగుతున్నది ఒకటి మీరు చూడండి. శరత్ గారు మీరు మ్యూట్ చేయండి. శరత్ గారు మీరు మ్యూట్ చేసి మాట్లాడండి. శరత్ గారు, ఇక్కడ జరుగుతున్న